నమస్తే విహారీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేస్తున్న జగన్. గత ప్రభుత్వంలో తమకు ఏం చేశాడని ప్రజలు చంద్రబాబు సభకు రావాలి. పేర్ని నాని. శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామికి అభిషేకం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పలమనేరు రూరల్ మండలం కరిడమడుగు పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అప్పులు చేయడంలో దిట్ట అయితే అభివృద్ధిలో సున్నా అంటూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు. ఇదేమి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నారు. అధికారులు మొత్తం కూడా వ్యతిరేకత ఉన్నారు. ఈ రోజు మొత్తం కూడా ధర్నా, అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తా ఉన్నారు, చెత్తెత్తేవారు ధర్నా చేస్తా ఉన్నారు, ఉద్యోగస్తులు ధర్నా చేస్తా ఉన్నారు, టీచర్లు ధర్నా చేస్తా ఉన్నారు, కేజీబీ టీచర్లు ధర్నా చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడిని బెదిరించి భయపెట్టి ఈ రోజు చేసేటువంటి కార్యక్రమం ఉంది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా, 4.5 సంవత్సరాల్లో భారతదేశ చరిత్ర చూడండి. ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి ఉన్న చరిత్రలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నిలబడిపోతాడు. రాజధానిలో ఎవరన్నా అడిగితే రాజధాని అంటే చెప్పే దిక్కులేదు మాకు. ఒక రాజధాని కట్టని శక్తి లేనాడు, 3 రాజధానులు ఏం కడతాడో తెలియదు. ఈ రోజు దాకా పోలవరానికి దిక్కులే, ఏ రోడ్డు వేసిన పరిస్థితి, ఒక అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఎంతసేపు నేనేందో సచివాలయాన్ని కట్ట నేను బటన్ నొక్కుతానని చెప్పేటువంటి కార్యక్రమం తప్పించి అప్పు తెచ్చినా బటన్ నొక్కినా ఈ 2 పనులు తప్పించి జగన్మోహన్ రెడ్డి ఏమైనా 3వ పని చేసినాడా అని అడుగుతా ఉన్నా. కనీసం సామాన్యమైనటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకే ఇంటర్వ్యూ లేవు, వాళ్ళు మాట్లాడాలంటే లేదు. మళ్ళా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ. ఈ రోజు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఈ ప్రభుత్వంలో పూర్తిగా కూడా అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని రేపు మళ్ళా మనం ఏడైనా గత ఎన్నికల్లో 2019లో ముద్దులు పెట్టినప్పుడు మాకు ఒకసారి ఇచ్చి చూడండి, ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, నేనేమో చూపిస్తానని చెప్పినాడు. అప్పుడు 50 రూపాయలు ఒక ఛాన్స్ ఇచ్చినాం. మళ్ళా కర్మజాలకు ఆలోచిస్తే మన ఆస్తులున్నాం, మనకుండేటువంటి ఏ భూములున్నాం, మనం నిజంగా మనం స్వాతంత్రంగా బతికే పరిస్థితి కూడా ఉండదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బొమ్మేస్తా ఉన్నారు. అదేమన్నా కర్మజాలు కూడిపోతే భయపడి మళ్ళా అతికించుకునే పరిస్థితి మామూలు ప్రజలకు ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ప్రతి ఇంటికి వేయాలో నాకు తెలియడంలా. నీ ఇంటికి ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేస్తా ఉంటే ఈ రోజు మన పాలు అమ్ముకునేదానికి మనం లంచాలు పెడితే ఈ 4.5 సంవత్సరంలో జగన్ బొమ్మని ఇంటుకుంది. ఈ ఇల్లు కూడా నీరు కాదు, జగన్ ఇల్లు అంటే మనం ఆడికి పోవాలని చెప్పి అర్థం చేసుకోమంటా ఉన్నా. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ సైకో ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డిని, ఈ యొక్క పర్వర్టెడ్ మెంటాలిటీ ఉండేటువంటి ఈ ముఖ్యమంత్రి ఇంటికి సాగనంపితే తప్పించి ఈ బిడ్డల భవిష్యత్తు బాగుపడే పరిస్థితి లేదనేది దయచేసి ఆలోచించుకోమంటారు. ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పండి. ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఆ రకంగా చేస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అసత్య ప్రచారాలు మానుకోవాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మెడికల్ కళాశాలలకు కేంద్రం అనుమతి లేదని, అనుమతి ఉంటే చూపించాలని నిలదీశారు.
470 కోట్లతో తాండవ ఏలేరు అనుసంధాన పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, ఆ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదన్నారు. ఏరియా ఆసుపత్రిలో వైద్యం అంతంత మాత్రంగా ఉన్నా కనీసం ఈ 4.5 ఏళ్ల కాలంలో పట్టించుకోలేదన్నారు. ఈ 4.5 ఏళ్లలో గుంతలు పడిన రోడ్లకు ఎక్కడైనా మరమ్మతులు చేపట్టారా అని ప్రశ్నించారు. కొబ్బరికాయలు కొట్టిన ఏ కార్యక్రమాన్ని పూర్తి చేశారో చెప్పాలన్నారు. విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదని ఆరోపించారు. మినీ ఐటీడీఏ తెస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. ఆంధ్రాక్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు ఆదేపల్లి గణేష్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేయాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. రేపు వచ్చే నెలలో ఎలక్షన్ కూడా వస్తుంది. నువ్వు ఎక్కడ కొబ్బరికాయ కొడితే ఎక్కడైనా పని పూర్తి చేసావా అని అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు. మొన్న సాధికార యాత్ర పెట్టావు, బస్సు యాత్ర. మేము అనుకున్నాం నియోజకవర్గంలో నువ్వు ఏవో పనులు చేసేసావు అనుకొని గొప్పగా ప్రజానీకాలు అందరికీ చెప్తావు అనుకున్నావు. తీరామో చూస్తే నువ్వు విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చావు కదా. నువ్వు ఏం చేసావో, నువ్వు ఏమి ఎలగబెట్టావో చెప్పు ప్రజలకి. నువ్వు ఈ 4.5 ఏళ్ళలో నేను పలానా పని చేశానని చెప్పి నీ దమ్ముంటే బహిరంగరా. నువ్వు సమస్యలు పక్కన పెట్టి ప్రజలు ఏదో రకంగా పక్కదో పడిస్తున్నావు. నిన్ను ఆల్రెడీ రేపు 60 రోజుల్లో నువ్వు ఓడిపోవడం ఖాయం. రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం. ఇంకా ప్రజలు మొబ్బు పెట్టే విధంగా నువ్వు వ్యవహారం చేస్తున్నావు తప్ప ఈరోజు గిరిజనులకి ఏం చేసేవారండి? నువ్వు ఎలక్షన్లో హామీ ఇచ్చావు, నేను గెలిచిన వెంటనే మినీ ఐటీడీఏ తెస్తా. నిన్న సోషల్ మీడియాలో తప్పుని నిజంగా చేయాలని చెప్పి ఒక సోషల్ మీడియా కోఆర్డినేటర్లందరికీ కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన 5 సంవత్సరాల్లో చేయలేని కార్యక్రమాలు కూడా అబద్ధాన్ని నిజంగా చూపించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మళ్ళీ గెలాలన్న ఆలోచనతో నేను ఒక కార్యక్రమం చేయడం జరిగింది. దీని మీద జనసేన పార్టీ నుంచి ఒకటే మేము అడుగుతున్నాం. నువ్వు 4 నెలల్లో కాస్తున్నా కూడా నువ్వు ఏ అభివృద్ధి చేసావు నియోజకవర్గంలో? మెడికల్ కాలేజీ అంటున్నావు. మెడికల్ కాలేజీకి సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఇవ్వలేదు. మీరు 11 కాలేజీలు తెచ్చారని చెప్పారు. 11 కాలేజీలో కూడా పాడేరులో ఇంకా పునాదులతో అక్కడ ఉంది. మీరు ఎంతవరకు మెడికల్ కాలేజీ పూర్తి చేశారో ఒకసారి బహిరంగ చర్చకు రండి. మీరు గతంలో సీఎం గారు ఇదే నర్సీపట్నంలో మీటింగ్ పెట్టి తాండవ ఆధునీకరణ కింద 470 కోట్లు ఈ రోజుకి నువ్వు శంకుస్థాపన చేసి ఈ రోజుకి పనులు పూర్తి చేయలేకపోయావు. ఎక్కడ అభివృద్ధి చేసావు? కనీసం ముందు జాగ్రత్త రైతాంగానికి కూడా ఆ తాండవ రిజర్వాయరు, రావణపల్లి రిజర్వాయర్ కూడా గేట్లు మరమ్మతు అయితే కనీసం 5-6 నుంచి 6-7 లక్షలకు వచ్చేదని నువ్వు చేరిపో. నువ్వు ఎంత శాతమైనా కూడా ఇక్కడ నియోజకవర్గం ప్రజలకు తెలుసు. లేనిది అబద్ధాన్ని నిజం చేయాలని నువ్వు చూస్తున్నావు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు 3 నెలల తర్వాత టెంకాయ కొడితే ఎక్కడైనా నువ్వు శంకుస్థాపన చేసి పని ఎక్కడైనా పూర్తి చేశారా అని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఒకసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. ముఖ్యంగా నర్సీపట్నంలో ఏజెన్సీకి ముక్క దూరం 12 మండలాలకు ఏరియా హాస్పిటల్ ఉంది. కనీసం అక్కడ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు అదుపు చేయడంలో కూడా నువ్వు పూర్తి చెప్పలేవు. అక్కడ లిఫ్ట్ పాడైపోయింది అడిగితే చిల్లరన్న కొడుకులు తిప్పిస్తావు. ఇది నీ పాలన. నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుమాలి సర్పంచ్ సూతివీర కృష్ణప్రసాద్ కాకినాడ జిల్లా ఎల్లేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు సర్పంచ్ సూతివీర కృష్ణప్రసాద్, కోఆప్షన్ మెంబర్ పసల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 3,000 రూపాయల పెన్షన్లతో పాటు నూతనంగా మంజూరైన పెన్షన్లను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేసి బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ నెలకు 3,000 రూపాయలకు పెంచడంతో పాటు కుల మతాలకు అతీతంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, సంక్షేమ పాలన కావాలంటే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ ఎర్ర బుల్లి వీర్రాజు, వార్డు మెంబర్లు బద్ది కృష్ణ, ఎర్ర ఇమ్మంది అబ్బు, సచివాలయం కన్వీనర్లు సూతి ప్రసన్న కుమారి తదితరులు పాల్గొన్నారు.
ఓకే ఇంకోలా ఓకే ఈరోజు మన కొత్తపూడి నుంచి ఎలక్షన్ మండలం గ్రామంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఆ రోజు పెన్షను 2000 రూపాయల పెన్షను 1000 రూపాయలు ఉండేది, తర్వాత 2000 అయింది. 2000 నుంచి దీన్ని ఇలాగా 1000 రూపాయలు 3000 వరకు తీసుకెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే తపాలుగా ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుకుంటూ ఈవేళ 5 సంవత్సరాలు పూర్తి దగ్గర పడడంతో ఈవేళ 3000 రూపాయలు కూడా పెన్షన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట నిలబెట్టుకున్న రాజకీయాల్లో చరిత్రలో నిలిచిపోయి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చాడో పాదయాత్రలో అదే మాట ఈవేళ నెరవేర్చుకోవడం కూడా జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఆదేశాల మేరకు మన గ్రామంలో ఈ కొత్తగా వచ్చిన పెన్షన్ నూతన పెన్షన్గా అలాగే 2750 నుంచి మళ్ళీ 250 రూపాయలు వేసి 3000 రూపాయల పెన్షన్ ఈవేళ గ్రామంలో మీ అందరికీ ఈవేళ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పత్తిపట్టి కంచెలు మన ఎమ్మెల్యే గారు కూడా ఆదేశాల ప్రకారం చెప్పడం జరిగింది. మిమ్మల్ని అందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారం మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 3000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాట ఇచ్చాడో ఒక ఎస్సీ బీసీ కానీ ఒక ఎస్సీ ఎస్టీలు కానీ లేకపోతే కాపు నేస్తం కానీ అమ్మఒడి కానీ ప్రతిదీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ హామీ కూడా చూసే తప్పకుండా అన్ని హామీలు కూడా నెరవేర్చుకునే ముఖ్యమంత్రి ఎవరంటే ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం చెప్పుకోవచ్చు. చాలా మంది చాలా హామీలు ఇస్తూ ఉంటారు, కానీ అవన్నీ కూడా రాజకీయాలు నెగ్గే వరకునే ఉంటాయి. నెగ్గిన తర్వాత హామీలు కూడా చేయడం జరగకుండా అమలుపరచలేరు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఇచ్చిన మాట ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా 2 సంవత్సరాల కరోనా వెంటాడింది. 2 సంవత్సరాల కరోనా టైంలో కూడా గవర్నమెంట్కి ఆదాయం లేకపోయినా ప్రతి కుటుంబానికి కూడా ఇంటికి 1000 రూపాయలు ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. అలాగే మన గ్రామంలో ప్రతి ఇంటికి కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే రెడ్డి గారు మాత్రం అన్న మాట ప్రకారం ప్రతి హామీ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, మన ఇబ్బందులు ఎప్పుడు ఉండి మన ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే ప్రజలకు ఇచ్చిన మాట మాత్రం చూసే తప్పకుండా చెయ్యాలి. మా నాన్నగారు ఏదైతే చెప్పాడో ఆ అడుగుజాలలో నేను నడుచుకుంటూ ఇవన్నీ కూడా మా నాన్నగారిలాగే నాకు కూడా మంచి పేరు రావాలని చెప్పి చెప్పడం జరిగింది. అందరినీ సమానంగా చూడమని మా ఎమ్మెల్యేలు కూడా ఏదైతే చెప్పారో అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి అదే మాట ప్రకారం నేను కూడా గ్రామంలో అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ నన్ను మీరందరూ కూడా ఈ గ్రామంలో సర్పంచ్గా నన్ను ఆదరించి మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక కొడుకులాగా నన్ను ఆదరించి చేశారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా ఒక సేవకుడిగా మీ ఇంట్లో ఒక పనికి చేయడానికి నేను ఒక సేవకుడిగా తప్ప ఇప్పుడు ఒక సర్పంచ్గా నాయకుడిగా మాత్రం ఎప్పుడు చూడొద్దు. మీరు అందరూ కూడా సేవకుడిగా మాత్రం చూడండి నన్ను అని కోరుకుంటూ మీ అందరికీ కూడా వినిపించుకుంటూ సెలవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో అక్రమ డీజిల్ పట్టివేత. యానాం నుండి ఆత్రేయపురం అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ట్యాంకర్లో 2000 లీటర్ల డీజిల్తో పాటు ట్యాంకర్ను సీజ్ చేసి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు డీజిల్ అక్రమ రవాణా కొరకు ప్రత్యేకంగా తయారు చేసిన ట్యాంకర్ల ద్వారా పెద్ద ఎత్తున ఆంధ్రాలో వివిధ ప్రాంతాలకు యానాం నుండి ఆయిల్ మాఫియా డీజిల్ అక్రమ రవాణా చేస్తుంది. యానాం ప్రాంతానికి ఆంధ్రాకు డీజిల్ ధర 1 లీటర్కు 14 రూపాయల వ్యత్యాసం ఉండడంతో అక్రమ రవాణాదారులు ఎంతకైనా సాహసిస్తున్నారు. విద్యా వ్యాప్తికి రమణారావు కృషి ఆదర్శనీయమని ఎమ్మెల్సీ ఐవి కొనియాడారు. అమలాపురం విద్యకున్న విలువలను గుర్తించి విద్యా వ్యాప్తికి కృషి చేస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్న రమణారావు సేవలు పలువురికి ప్రోత్సాహనీయమని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు అన్నారు. అమలాపురం నియోజకవర్గంలోని అమలాపురం రూరల్, అల్లవరం,
ఉప్పలగుప్తం మండలాల్లోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధపడుతున్న 3000కు పైగా విద్యార్థులకు యూటీఎఫ్ ముద్రించిన స్టడీ మెటీరియల్ పుస్తకాలను అమలాపురం నియోజకవర్గ వైసీపీ నాయకుడు గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు ఆర్థిక సాయంతో విద్యార్థులకు సమకూర్చారు. ఈ సందర్భంగా గురువారం అమలాపురం మున్సిపల్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఎం వి విజయకుమారి అధ్యక్షతన శుక్రవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇచ్చేటువంటి 4 పేపర్లు సైన్స్ అంటే పిఎస్సి ఎంఎస్సి కలిపి అంటే ట్రాన్స్ఫర్. అదే సాఫ్ట్ స్టడీస్ దగ్గరికి వచ్చినప్పటికి 51 మార్కులు వచ్చింది అవుట్ ఆఫ్ 100. సబ్జెక్టులు కొన్ని అయితే బాగా ఎక్కువ మార్కులు వచ్చాయి. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా సిటీ గ్రేడ్ స్టూడెంట్స్కి నేను ఉపయోగపడుతుంటే అసలు మెటీరియల్ తయారు చేసినటువంటి టీచర్ల ద్వారా చేయబడింది. వాళ్ళంతా క్రోడీకరించి మరి లాస్ట్ ఇయర్లో చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే ముద్రించి ఇచ్చారో ఈ నిష్ణాతులైనటువంటి టీచర్స్ ప్రకటించినటువంటి క్వశ్చన్ పేపర్స్లో 75 to 85% వచ్చింది అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. ఎందుకంటే ఆ క్వశ్చన్ని నేను గమనించాను కాబట్టి. అయితే ఇందాక సార్కి చెప్పినట్టుగా ఇదే క్వశ్చన్లు ఇవి వస్తాయి అంటానికి జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చిలువూరు సతీష్ రాజు అన్నారు. ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు కార్యాలయం వద్ద పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సతీష్ రాజు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో హామీలతో నమ్మించి ఉద్యోగాలు కల్పిస్తామని నయవంచనకు గురిచేసి నిరుద్యోగుల జీవితాలతో జగన్ ఆడుకున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో నిరుద్యోగ యువత జీవితాలు అంధకారంలోకి పోయాయని, వారు ఆదుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే అని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి నెల 6 లక్షల మందికి నిరుద్యోగ యువతకు 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి యువనేస్తం ఇస్తే జగన్ రెడ్డి దాన్ని రద్దు చేశారని, జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదని వాపోయారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పన జరిగిందని అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. మరలా చంద్రబాబు నాయుడు మాత్రమే నిరుద్యోగులను ఆదుకుంటారని, నిరుద్యోగ యువత అంతా ఇదే మాట మీద ఉన్నారని అన్నారు. నిరుద్యోగులంతా జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని, జగన్ ఇకనైనా యువతను మోసం చేయడం మాని వెంటనే ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని సతీష్ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు కాశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామం ప్రతి ఈది తిరుగుతా దొరినోళ్ళు దొరినట్టు నెత్తి మీద నిగురుతా ముద్దులు ఎడతా మీకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అందరికీ కూడా నేను అధికారంలో రాగానే సీఎం అవగానే రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. రేపొద్దు నేను రాగానే కూడా 2,30,000 ఉద్యోగాలు నేను భర్తీ చేస్తాను. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పేసి బూడకం మాటలు చెప్పి మొత్తం రాష్ట్రంలో యువతను అందరినీ కూడా మోసం చేశాడు. అలాగే మెగా డిఎస్సీ తీస్తానన్నాడు. ఇప్పుడు దాకా కనీసం మెగా డిఎస్సీ కాదు కదా, కనీసం ఏ డిఎస్సీ కూడా తీయలేదు. అలాగే పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, రాష్ట్రంలో 1000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నేను మొత్తం రాగానే పోలీసు రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పాడు, అది చేయలేదు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ సమస్య మీద భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించడం జరిగింది. 2 సార్లు డిఎస్పీ తీసి దగ్గరగా 17,500 పైసలకు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా 2 సార్లు పోలీసు రిక్రూట్మెంట్ చేసి పోలీసు 5,000 చిల్లరే దగ్గరగా పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి దగ్గరగా 34,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోఆప్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తి నైపుణ్యంలో సబ్సిడీ లోన్లు ఇచ్చి బ్యాంకుల ద్వారా వారికి ఉపాధి కల్పించడం జరిగింది. ఇన్ని విధాలుగా కొన్ని లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఇవ్వడం జరిగింది.
2019 ఈ జగన్మోహన్ రెడ్డి నెగ్గిన తర్వాత ఒక డిఎస్పీ లేదు. 5 సంవత్సరాలు 5 జనవరిలు పూర్తయినాయి. ఇప్పుడు దాకా ఏ జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ లేదు. అలాగే ఈ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లు ఏదైతే గతంలో ఇచ్చిన ఉన్నాయో ఇప్పుడు దాకా కనీసం దేని ద్వారా కూడా ఒక కార్పొరేషన్ లోన్ కూడా ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలీసులు అన్నాడు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం లేదు. మెగా డిఎస్సీ అన్నాడు ఒక డిఎస్సీ కనీసం ఒక టీచర్ ఉద్యోగం లేదు. ఏమీ లేదు. నువ్వు ఏమి ఇవ్వకపోగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, ఆఖరికి మార్గద్రవ్య ఆంధ్రప్రదేశ్ గా, కొత్తగా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ కూడా చేయడం జరిగింది. మొన్న జరిగిన పార్లమెంట్ లో కేంద్రంలో ఏదైతే 2019 నాటికి ఏదైతే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పటికి 4% ఓన్లీ రాష్ట్రంలో 4% నిరుద్యోగత ఉంటే ఈ రోజున నీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రామారామి 7% పెరిగింది. ఓన్లీ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగ శాతం. అదే కాకుండా దేశం మొత్తం మీద జాతీయ గణాంకాల లెక్కల ప్రకారం పార్లమెంట్ మన కేంద్ర లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 17% పట్టభద్రులు నిరుద్యోగ శాతం ఉంటే ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా 34.4% ఉందంటే ఎంత సిగ్గుచేడు మన రాష్ట్రానికి అని చెప్పేసి ఇది ఒకటే ఉదాహరణ. అంతేకాకుండా ఓన్లీ కేంద్రం లెక్కల ప్రకారం మొత్తం దేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగుల ఆత్మహత్యలో ఫస్ట్ ఉందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మన రాష్ట్రం ఉందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా నువ్వు సీఎం అయిన తర్వాత ఈ రోజుకి ఉద్యోగాలు లేక, ఉపాధి లేక 21,500 పైచిలకు నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్నారంటే ఈ రాష్ట్రానికి నువ్వు ఎటువంటి సందేశం ఇస్తున్నావు అన్న దానికి ఒక ఇదొకటే ఉదాహరణ. ఇలాగా చెప్పుకుంటూ పోతే మొత్తం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ కూడా నువ్వు మోసం చేసావు. జాబ్ కార్డు రిలీజ్ చేస్తాను, 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా అయితే దగ్గరగా 17 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఎవరు నిరుద్యోగం ఉండకూడదని చెప్పేసి 35 లక్షల ఉద్యోగాలకి రూపకల్పన చేసాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వేం చేసావు? నువ్వు సీఎం అవగానే నువ్వు నీ మంత్రులు కాసులు కక్కుతురు పడి మొత్తం దగ్గర 15 లక్షల కోట్లు చేసే కంపెనీలన్నింటినీ కూడా బయటకు పారదోసావు. నీ మంత్రి ఎవరైతే 12వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. భిక్షాటన చేస్తూ కనీస వేతనం ఇవ్వాలని షాప్ కి తిరిగి భిక్షాటన చేస్తున్న మున్సిపల్ కార్మికులు కరోనా టైంలో పనిచేస్తున్న వాళ్ళను విధుల్లోకి తీసుకోవాలని ధర్నా. దివంగత ఎన్టీఆర్ రాజకీయ నినాదమైన తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా నుంచి తెలుగుదేశం పేరును తీసేసి రా కదిలిరా అంటూ చంద్రబాబు కనిగిరిలో సభ నిర్వహించాడు. ఆయన పిలిస్తే ఎవరైనా ఎందుకు రావాలి? గత ప్రభుత్వంలో తమకు ఏం మంచి చేశాడని ప్రజలు చంద్రబాబు సభకు రావాలి? ప్రసంగాల్లో చంద్రబాబు అసత్యాలు చెబుతూ తనను తాను పొగుడుకొని సీఎం వైఎస్ జగన్ ని దూషిస్తాడు. ఈ రోజు కనిగిరి సభలో మాట్లాడుతూ కనిగిరిలో పేదరికం ఉందని, తాను అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాన్ని మరో హైదరాబాద్, బెంగళూరు చేస్తానన్నాడు. మరి 2014-19 మధ్యలో కూడా కనిగిరిలో పేదరికం ఉంది. అప్పుడు ఈ ప్రాంతం గుర్తురాలేదా అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. ఏం చేశాడని చెప్పని రావాలి? ప్రజలు ఎందుకు రావాలి? అసలు ప్రజలు ఎందుకు కదలాలి? సమాధానం చెప్పలే ఆయన. ఒక మంచి మాట చెప్పలేదు. రా కదిలిరా అంటే ఎవరు రావాలి, ఎందుకు రావాలి, కారణాలేంటి? 2014 నుంచి 19 దాకా కానీ అంతకు ముందు కానీ 14 ఏళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు, ఈ 5 ఏళ్లలో ఆ మంచి జరగట్లేదు, కాబట్టి మీరందరూ కదిలి రండి, నా నుంచి మీరు ఈ ప్రజలు మేలు పొందారు కాబట్టి మీరందరూ కదలరండి అని చెప్పేటువంటి ఒక్క మాట కూడా ఆ సభలో చంద్రబాబు చెప్పలేదు. ప్రజలు ఎందుకు కదలాలి, ఎందుకు రావాలి తన దగ్గరికి? ఎంత అంటే పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు రాజకీయాల్లో. గంటన్నర సేపు సభ మాట్లాడి ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.